హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అలాగే లైక్ చేయడం వల్ల మరొక 10 మందికి వీడియో యూజ్ అవుతుందని నేను నమ్ముతాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. అక్షయ తృతీయ పూజ విధానం, పూజ ఎలా చేయాలి, ఎలా చేస్తే చక్కటి ఫలితం లభిస్తాయి. అక్షయ తృతీయ ఈ సంవత్సరం మే 10వ తేదీన వచ్చింది కాబట్టి అందులో శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చిందండి. అక్షయ తృతీయ పండుగకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఇస్తారు. ఈరోజు చేసే ఏ పనైనా విజయం లభిస్తుందని, తరగని సంపద తీసుకొస్తుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే అక్షయ తృతీయకి ప్రత్యేక స్థానం కూడా ఉందండి. ఈ పండుగను వైశాఖ శుద్ధ తృతీయ నాదున రోజు హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను అక్షయ తృతీయ పండగకి ఇలాగా ఒక పూజా మందిరం దగ్గరే చిన్నగా పీటను సపరేట్గా చేసుకొని ఇలా లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి పటానికి తామర గింజల మాలతో అలాగే చిట్టి గజల మాలతో అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను చక్కగా మామిడాకులని అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి మామిడాకులు అంటే చాలా ఇష్టం అండి. అందుకనే నేను ఎప్పుడూ కూడా శుక్రవారం రోజైనా సరే మామిడాకులను పెట్టి అలంకరణ చేసుకుంటాను. అలాగే అమ్మవారికి చక్కగా సువాసన పరిమళమైన మల్లెపూల మాలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. అక్షయ తృతీయకి ఎంతో ప్రాముఖ్యతనైతే ప్రజలు ఇస్తూ ఉంటారండి. ఇలాగా ఈ అక్షయ తృతీయ రోజు శివయ్యను కూడా పూజిస్తే చాలా మంచిది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన ఈ రోజున మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కనుక లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఆ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో కలకల్లాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజుగా ఈ పండగని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఒక చిన్న నమ్మకం. బంగారం లేదు మరేదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ రోజు చాలా మంచి రోజని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు బంగారం కొనలేకపోయినా పర్వాలేదు. అలాగే మన ఇంటికి అక్షయ తృతీయ రోజు మాత్రం కళ్ళు ఉప్పుని తెచ్చుకున్నా కూడా ఆ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. 1 కోటి రూపాయల ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మీకు ఉన్న కష్టాలన్నీ పోవాలని కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మనం నమ్ముతాము. అలాగే లక్ష్మీదేవి పూజలో పసుపు కొమ్ములను తెచ్చి పూజలో పెట్టిన మంచి ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు ధన ధాన్య సమృద్ధి కోసం అక్షయ పాత్రను అలాగే కుబేరు కుండలను ఈ పూజలో ఏర్పాటు చేసుకుంటే కూడా ఇక్కడ నేను పెట్టినట్టుగా మీరు చూసి 5 లేదా 7 కుండలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కగా అమ్మవారికి ఇలా మల్లెపూలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధించాలి కాబట్టి చక్కగా గణపతి విగ్రహాన్ని పెట్టుకొని స్వామివారికి మల్లెపూల మాలతోటి చక్కగా గరికని సమర్పించుకున్నాను. అలాగే లక్ష్మీదేవి చిన్న విగ్రహాన్ని వెండిదైతే ఇక్కడ పెట్టుకొని పసుపు కుంకుమలను పెట్టుకొని అమ్మవారికి కూడా చక్కగా అలంకరణ చేసుకున్నాను. అలాగే అక్షయ తృతీయ రోజు అష్టలక్ష్మి దీపము అలాగే కామాక్షి దీపం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ నేను అక్షయ తృతీయ రోజు అని చెప్పేసి ఇక్కడ కుబేరు దీపాలను వెలిగించుకుంటున్నాను ఈరోజు.
ఎందుకంటే అక్షయ తృతీయకి సంబంధించిన కుబేరు దీపాలను, అలాగే కుబేరుడికి ఎంతో ఇష్టమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఇక్కడ కుబేరు దీపాలను వెలిగించుకోవడానికి చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకున్నాను. నేను ఎప్పుడూ కూడా గంధంలో కొంచెం పసుపును కలుపుకొని అలంకరణ చేసుకుంటాను. ఇలా పసుపు కూడా కలుపుకుంటే మంచిది. అలాగే ఇలా గంధము కుంకుమ కలిపిన దాని నీళ్లు కాకుండా పన్నీరును కలుపుకుంటే చాలా మంచిది. ఇలా చక్కగా ఆవు నెయ్యిని వేసుకొని ఇలా ఆవు నెయ్యిని వడ్డించుకున్నాను. ఆ తర్వాత 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఇలా దీపారాధనను ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ నేను ఏకహారతితో కాకుండా అగరబత్తులతోటి దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ తర్వాత గణపతిని తలుచుకుంటూ గణపతికి కొంచెం పసుపు కుంకుమలను కొన్ని అక్షింతలను సమర్పించుకున్నాను. ఆ తర్వాత గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకొని స్వామివారికి అగరబత్తుల ధూపం అయితే ఇచ్చుకున్నాను. గణపతికి ముందుగా ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత ఆ లక్ష్మీదేవికి ఇలా నేను పూజ చేసుకున్నాను. పండగను జరుపుకుంటూ ఉండేవాళ్ళు ఈ రోజున లక్ష్మీదేవికి పూజించడం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచిపోతుందని మన పండితులు చెబుతున్నారు. ఇలా బంగారం కొనలేని వారు కూడా కనీసం ఇంటికి ఉప్పును కానీ లేదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా మనం చీపిరినైనా ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి దగ్గర అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్నాను. ఈ అక్షయ పాత్రలో ఏమి వేశాను, ఎలా చేసుకున్నాను, ఎలా అలంకరించుకున్నాను, అక్షయ పాత్రలో ఏమేమి వస్తువులను వేసుకున్నాను అనేది మీకు సపరేట్గా ఒక వీడియో మీకు చూపిస్తాను. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది అక్షయ పాత్రను ఎలా చేసుకోవాలి, పూజలో ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్రలో ఈ అక్షయ పాత్రని ఎలా తయారు చేశాను, అలాగే ఏమేమి వస్తువులు అక్షయ పాత్రలో వేశాను, ఎలా అలంకరించుకున్నాను మీకు క్లియర్ కట్గా నేను వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోను నేను అక్షయ పాత్ర ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ నేను పూజలో కుబేరు కుండలను ఏర్పాటు చేసుకున్నాను. ముందుగానే ఈ కుబేరు కుండలకు అన్నిటి కొంచెం పసుపు, గంధము, కుంకుమ బొట్లను రాసి చక్కగా అలంకరణ చేసుకొని ఒక్కొక్క కుండలో ఒక్కొక్క మంగళకరమైన వస్తువులను ఏర్పాటు చేసుకొని పూజలో ఏర్పాటు చేసుకున్నాను. ఇలా కుబేరు కుండలను పెట్టడం వల్ల ఎప్పుడూ మన ఇల్లు వృద్ధిలో ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ఈ కుబేరు కుండల్లో మనం ఎలా నింపుకున్నామో ఇల్లు కూడా అలా నిండుగా ఉంటుందని మన నమ్మకము. అలాగే ఒక్కొక్క కుండలో నేను చిల్లర నాణ్యాలు, అలాగే లక్ష్మీ గవ్వలు, అలాగే చిట్టి గవ్వలు, అలాగే గోమేత చక్రాలు, పసుపు కొమ్ములు, అలాగే కొంచెము ధాన్యము, అలాగే కొంచెము గోధుమ ధాన్యము, అలాగే సిల్వర్ పూలు, వెండి పూలతోటి, అలాగే ఇంకొక దానిలో నేను తామర గింజలను నింపుకొని చక్కగా అలంకరణ చేసుకొని పూజలో ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ముందుగా మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే పూజలో ఎలాంటి హడావుడి లేకుండా చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పూజలో నా దగ్గర విష్ణుమూర్తి పటం లేదు, విగ్రహం లేదండి. అలాగే వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి అని కూడా అంటారు కాబట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పూలతో అలంకరణ చేసుకున్నాను. ఇలా కుబేరు కుండలను ఏర్పాటు చేసుకోవటం వల్ల మన ఇల్లు ఎప్పుడు వృద్ధిలో ఉంటుంది. అలాగే మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ అక్షయ తృతీయ రోజు ఇలా ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతప్రదాయే నమః అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ కొన్ని మంగళకరమైన వస్తువులను తీసుకుంటూ అష్టోత్తరం పూజ ప్రారంభించుకున్నాను.
మనం ఈ పూజలో కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలంటే ముందు రోజు కుబేర కుండలను ఇంటికి తెచ్చుకొని వాటిని శుభ్రంగా వాటర్తో కడిగి 2-3 గంటల పాటు వాటర్లో బాగా నానబెట్టాలండి. ఆ తర్వాత కుబేర కుండలకు చక్కగా రంగులు వేసుకోవచ్చు, లేదా రంగులు వేసుకోలేకపోయినా పర్వాలేదు, చక్కగా పసుపు గంధాలతో కుంకుమ బొట్లతో పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. ఇలా కుబేర కుండలను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగాను నేను పండ్లను సమర్పించుకున్నాను. అలాగే అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు అక్షయ తృతీయ రోజు తప్పకుండా మీరు ఈరోజు అమ్మవారిని విష్ణుమూర్తిని తప్పకుండా పూజించండి. ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజున కాబట్టి లక్ష్మీదేవికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. అక్షయ తృతీయ పూజ విధానం నేను ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమ్మవారికి చివరగా మనం దీపారాధన చేసిన దగ్గర కొన్ని అక్షంతలను వేసుకొని నమస్కారం చేసుకున్నాను. చివరిలో మన ఇంటి బంగారు తల్లి ఎంత చక్కగా కలగా కూర్చుందో చూడండి. అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారో నాకైతే చాలా బాగా జరుపుకున్నాను అనిపించింది అక్షయ తృతీయ పూజ. మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను. అలాగే ముందుగా అక్షయ పాత్రని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కుండని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ కుండను మనం ముందు రోజే కానీ తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలి, ఏ టైంలో తెచ్చుకుంటే మంచిది, అలాగే కుండని తీసుకొచ్చుకున్న తర్వాత మనం అక్షయ పాత్రని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే అక్షయ పాత్రలో ఏమేమి వస్తువులు వేయాలి అనేది మన వీడియోలో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తానండి. మన ఛానల్లోకి వెళ్ళి ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.